ప్రైజ్ లార్డ్ అందరికీ. కొన్ని వాక్య భాగాలు మనం ధ్యానించుకొని ఆరాధనలోకి ప్రవేశిద్దాం. సామెతల గ్రంథం చాప్టర్ 8 28-32 we will read together. సామెతలు ప్రొవర్బ్స్ చాప్టర్ 8 28-32 సామెతలు 8 28 నుంచి 32 వరకు చదువుకుంటాం. ఆయన పైన ఆకాశంను స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించుంటిని. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించు వారు ధన్యులు. పిల్లరా, ప్రభు వారు ప్రధాన శిల్పిగా, ప్రధాన శిల్పకారుడిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఇంగ్లీషు ట్రాన్స్లేషన్స్ లో ఈ ప్రధాన శిల్పి అనే మాటని ఆర్కిటెక్ట్ అని, మాస్టర్ వర్క్ మ్యాన్ అని, స్కిల్డ్ క్రాఫ్ట్స్ మ్యాన్ అని, మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. ఆకాశంని స్థిరపరిచాడు, జలధారలను బిగించాడు. ఆయన ప్రధాన శిల్పిగా జలములు తమ సరిహద్దులు మేరకూడినట్లు సముద్రానికి పొలిమేరను ఏర్పరుస్తూ వచ్చాడు. ప్రధాన శిల్పిగా భూమి యొక్క పునాదులు నిర్ణయించాడు. ఆయన పరలోకమును కలుగు చేశాడు. ఆయన సమస్త విశ్వాన్ని కలుగు చేశాడు. నరులైన మనల్ని కూడా కలుగు చేశాడు. ప్రియులరా, మన యొక్క కేవలం యొక్క విశ్వం సృష్టిలోనే కాకుండా మన యొక్క జీవితంలో కూడా ఆయన ప్రధాన శిల్పకారుడిగా, ప్రధాన శిల్పిగా మన యొక్క జీవితాలని, కుటుంబాలని ఆయన రూపిస్తూ ఉన్నాడు, ఆయన చెక్కుతూ ఉన్నాడు అన్న తలంపు మీద మన యొక్క దృష్టిని పెడదాం. యాకోబు జీవితం నుంచి కొన్ని మాటలు చూస్తాము. ఆదికాండం 29, జెనసిస్ చాప్టర్ 29 4-9 I will read for you. జెనసిస్ 29 4-9 యాకోబు జీవితంలో కొన్ని మాటలు. అన్నలారా, మీరెక్కడి వారని అడుగుగా వారు, మేము హారాను వారమండ్రి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడుగుగా వారు ఎరుగుదుమండ్రి. మరియు అతడు క్షేమంగా ఉన్నాడు అని అడుగుగా వారు క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చున్నదని చెప్పిరి. అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను ప్రోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలన్నీ పోగాక మునుపది మా వల్ల కాదు, తర్వాత బావి మీద నుంచి రాయి పొర్లిస్తారు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు మండ్రి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను, ఆమె వాటిని మేపునది. ఇక్కడ యాకోబు హారాను వారితోటి గ్యాప్ లేకుండా మాట్లాడటం మనం చూస్తాం. అడుగుతూ ఉన్నాడు, లాబాను క్షేమంగా ఉన్నాడా, మీకు లాబాను తెలుసా, మీరు ఎక్కడి వారు అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దీనికి భిన్నమైన వచనం 47వ అధ్యాయం 8-10 వచనాల్లో ఫరో మాట్లాడుతూ ఉంటే యాకోబు మౌనంగా వెళ్ళిపోవటం చూస్తాం. ఆదికాండం 47:8-10. ఫరో, నీవు జీవించిన సంవత్సరం లేనని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగా దుఃఖ సహితమైనవిగా ఉన్నాయి. అవి నా పితరులు యాత్ర చేసిన దినాలలో వారు జీవించిన సంవత్సరాన్ని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ హారాను కాపురస్తులతో యవన కాలంలో ఉన్నప్పుడు యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఫరో మాట్లాడుతూ ఉంటే ఫరోను దీవించి ఫరో వెళ్ళు అని అనకుండానే యాకోబు వెళ్ళిపోతూ ఉన్నాడు. యాకోబు జీవితంలో దేవుడు ప్రధాన శిల్పిగా, ప్రధాన శిల్పకారుడిగా అనేకమైన పరిస్థితుల్ని, అనేకమైన అనుభవాలని అనుమతిస్తూ వచ్చాడు. అనేకమైన పరిస్థితులను అనుమతించడం వల్లనే యాకోబు అంతగా మౌనిగా మారిపోవటం మనం చూస్తాం. అంతగా దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంలోనికి వెళ్ళిపోవటం మనం చూస్తాం. ఆయన జీవితంలో అనుభవాలు మనందరికీ తెలుసు. ఆయన తన సొంత జ్ఞానం మీద, సొంత తెలివి మీద జీవిస్తూ వచ్చినప్పుడు అనేకమైన అనుభవాల్ని దేవుడు తన జీవితంలోనికి అనుమతించి ఒక ప్రధాన శిల్పిగా, ప్రధాన శిల్పకారుడిగా యాకోబు జీవితంలో పనిచేయటం మనం చూస్తాం. లాబాను చేతిలో మోసపోయాడు. 400 మందితో తన అన్నయ్య అయిన ఏశావు వస్తూ ఉంటే భయపడి
పడ్డాడు. రాహేలు మరణం ఆయన కలిచివేసింది. రూబేను పెద్ద కుమారుడైన రూబేను చేసిన పాపం ఎంతో దుఃఖం కలుగజేసింది. దీనా జీవితం యాకోబు జీవితంలోనికి అవమానం తీసుకొచ్చింది, ఎంతో బాధను తీసుకొచ్చింది. యోసేపు యొక్క ఎడబాటు గొప్ప దుఃఖాన్ని యాకోబు జీవితంలో యాకోబుని విశ్వాసంలో శిల్పించడం, విశ్వాసంలో చెక్కటం మనం చూస్తాం. అలాగే నెబుకద్నెజరు గురించి కొన్ని మాటలు చూస్తాం. రాజు అయిన నెబుకద్నెజరు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 వర్స్ 14 and 15. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షద్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదని, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని నాకు వినబడింది. అది నిజమా? బాకాను, పెల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియా, విపంచకును, సకల విధములకు వాద్యధ్వనులు మీరు విను సమయంలో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన సరే, మీరు నమస్కరించిన తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని అంటూ ఉన్నాడు. దీనికి భిన్నంగా మరొక వచనం ఆయన మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 4:35-37, చాప్టర్ 4:35-37. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడల, భూ నివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, ఆయన స్తుతించుచు కొనియాడుచు గనపరుచు ఉన్నాను. పిల్లరా, నెబుకద్నెజరుని దేవుడు ఎంతగా చెకితే, ఎంతగా నెబుకద్నెజరుని రూపిస్తే, నెబుకద్నెజరు ఈ భిన్నమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుణ్ణి ఎరుకమును అంటాడు, నన్ను నా చేతులను రక్షించుటకు మీకు దేవుడు ఎవరున్నారు, మీ దేవుడు ఎవరున్నా నా చేతి నుంచి రక్షించు కానీ అన్న నెబుకద్నెజరుని దేవుడు రూపించిన తర్వాత, అనేకమైన పరిస్థితుల్ని నెబుకద్నెజరు జీవితంలోనికి దేవుడు పంపించిన తర్వాత, ఇప్పుడు నెబుకద్నెజరు అంటూ ఉన్నాడు, నేను ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను. ఆయన చేయబట్టుకొని నీవేం చేయొచ్చున అనుటకు సమర్థుడు ఎవరు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరుని రూపించడానికి, చెక్కటానికి, నెబుకద్నెజరు యొక్క అంతరంగాన్ని, ఆత్మీయ జీవితాన్ని చెక్కటానికి, రూపించడానికి అనేకమైన పరిస్థితుల్ని దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. రాజ్యం నెబుకద్నెజరు నుంచి రాజ్యాన్ని దేవుడు తీసివేశాడు. మనుషులు నెబుకద్నెజరుని అరణ్యంలోనికి తరిమారు. అడవి జంతువుల మధ్య నివాసం చేశాడు. పశువుల వలె గడ్డి మేశాడు. తల వెంట్రుకలు గోళ్ళు పక్షి వలె మార్చబడ్డాయి. అనేకమైన పరిస్థితుల్ని అనుమతించి తన యొక్క అంతరంగాన్ని చెక్కి ఈ విధంగా విశ్వాసిగా, దేవుని కొనియాడే వ్యక్తిగా, కీర్తించే వ్యక్తిగా దేవుడు రూపిస్తూ వచ్చాడు, చెక్కుతూ వచ్చాడు ప్రధాన శిల్పకారుడిగా. దావీదు జీవితంలో కూడా దేవుడు దావీదుని అనేకమైన పరిస్థితులు గుండా తీసుకెళ్లి దావీదు యొక్క అంతరంగాన్ని చెక్కుతూ, నిర్మిస్తూ, రూపిస్తూ ఆయన ప్రధాన శిల్పకారుడు, ఆయన ఆత్మలను రూపించే శిల్పకారు అని ప్రభు అనేక మంది జీవితాల ద్వారా రుజువుపరుస్తూ వచ్చాడు. దావీదు జీవితంలో కొన్ని మాటలు చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 2 Samuel చాప్టర్ 11 వర్స్ 3 and 4. 2వ సమూయేలు 11:3-4. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబను తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. పిల్లరా, మరొక వచనం, భిన్నమైన వచనం చూస్తాం. 1 రాజులు 1వ అధ్యాయం 1-4. 1 Kings చాప్టర్ 1:1-4. రాజు అయిన దావీదు బహురుద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్టకలకి ఉండెను. ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిట్లో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి అభిషేకు అను శూన్యమీరాల్ని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయొచ్చు ఉండెను గాని రాజు దాన్ని కూడలేదు. పిల్లరా, దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచి పాపం చేసిన దావీదు దగ్గరగా వచ్చిన అవకాశం నుంచి, ఎంతో దగ్గరగా ఉన్న పాపం నుంచి దూరంగా జరిగిపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఒకప్పుడు దూరంగా ఉన్న పాపం దగ్గరికి వెళ్ళి పాపం జరిగించిన దావీదు ఈరోజు తన దగ్గరికి వచ్చిన పాపానికి దూరంగా జరుగుతున్నాడు. కారణం ఏంటంటే, అనేకమైన పరిస్థితులు గుండా దేవుడు దావీదుని తీసుకెళ్లాడు. దావీదు జీవితంలోనికి అనేకమైన పరిస్థితుల్ని అనుమతిస్తూ వచ్చాడు. ఆయన ప్రధాన శిల్పిగా, ప్రధాన శిల్పకారుడిగా దావీదు యొక్క అంతరంగాన్ని చెక్కుతూ వచ్చాడు. దావీదు యొక్క 3 కుమారులు మరణించి అమ్నోను, అబ్షాలోము, అదోనియా అనేవారు.
తన కుమార్తె అయిన తామారు చెరబడింది. గొప్ప దుఃఖం కలిగింది దావీదుకి. ఆయన యొక్క కుటుంబానికి గొప్ప అవమానం ఆ సంఘటన ద్వారా వచ్చింది. ఆయన యొక్క పేరు ప్రతిష్టలు తగ్గిపోయాయి. ఆయనకు సమాధానం పోయేంత దుఃఖం కలిగిన పరిస్థితులొచ్చాయి. స్తుతి ప్రార్థనలతో నిండిన ఆయన హృదయం దుఃఖంతో నిండిపోయింది. కాబట్టే ఇప్పుడు పాపానికి దూరంగా జరుగుతూ ఉన్నాడు. అనేకమైన పరిస్థితులను దావీదు జీవితంలోనికి దేవుడు అనుమతించి ఏం చేస్తూ వచ్చాడు? ఆయన యొక్క అంతరంగాన్ని చెక్కుతూ, తాను అంతరంగమును చెక్కే ప్రధాన శిల్పకారుడిగా దేవుడు రుజువు చేస్తూ వచ్చాడు. యోబు జీవితంలో కూడా మనం చూస్తాం. యోబు అనేక సందర్భాలు అంటాడు, దేవుడు నా న్యాయాన్ని పోగొట్టాడు అంటాడు. దేవుడు నా నీతిని పోగొట్టాడు అని అంటాడు. నేనెన్నో నీతి క్రియలు జరిగిస్తూ వచ్చాను అంటాడు. అయితే అటువంటి యోబు ఏమంటాడు? 40 అధ్యాయం 4వ వచనం యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 40 వర్స్ 4. ఆయన అంటాడు 43-5. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడును. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాట్లాడితిని, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడితిని, ఇకను పలుకను అంటాడు. నేను నీచుడును అంటున్నాడు యోబు. నేను నీచుడును అని తగ్గించుకుంటూ ఉన్నాడు. దీనత్వంలోకి వచ్చాడు. కారణం ఏంటంటే యోబు యొక్క హృదయాన్ని దేవుడు చెక్కుతూ వచ్చాడు. యోబు యొక్క అంతరంగాన్ని దేవుడు చెక్కుతూ వచ్చాడు. అనేకమైన పరిస్థితుల్ని యోబు జీవితంలోనికి దేవుడు పంపించాడు. ఆ పరిస్థితులన్నిటి ద్వారా ఆయన యొక్క అంతరంగము, ఆయన యొక్క ఆత్మీయ జీవితం చెక్కబడుతూ వచ్చింది. నష్టం జరిగింది, నెమ్మది కోల్పోయాడు, సుఖం కోల్పోయాడు. అంటాడు ఒకసారి, నాకు సుఖం లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు అంటాడు. ఎంతో అవమానం ఆయన యొక్క జీవితంలోనికి వచ్చింది. ఎంతో రోగం వచ్చింది. ఎన్నో కురుపులు వచ్చాయి. ఆయన యొక్క అంతరంగాన్ని చెక్కడానికి దేవుడు అనేకమైన పరిస్థితుల్ని జీవితంలోనికి అనుమతిస్తూ వచ్చాడు. అనేకమైన పరిస్థితుల్ని దావీదు జీవితంలోనికి అనుమతించి దావీదు యొక్క అంతరంగాన్ని దేవుడు చెక్కాడు. అనేకమైన పరిస్థితుల్ని యాకోబు జీవితంలోనికి అనుమతించి యాకోబు అంతరంగాన్ని చెక్కుతూ వచ్చాడు. అనేకమైన పరిస్థితుల్ని నెబుకద్నెజరు జీవితంలోనికి అనుమతించి నెబుకద్నెజరు యొక్క అంతరంగాన్ని దేవుడు చెక్కుతూ వచ్చాడు. యోబు జీవితంలోనికి అనేకమైన పరిస్థితులు అనుమతించి చెక్కుతూ వచ్చాడు. ప్రధాన శిల్పకారుడిగా నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన అదే కార్యం జరిగిస్తున్నాడు. నీ అంతరంగాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చెక్కడానికి ఆయన అనేకమైన పరిస్థితుల్ని అనుమతిస్తూ వస్తాడు. నా జీవితంలో నా యొక్క అంతరంగాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని చెక్కడానికి అనేకమైన పరిస్థితుల్ని ఆయన అనుమతిస్తాడు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి నువ్వు నేను మార్చబడాలి. ఆయన యొక్క నిత్య సహవాసంలోనికి నువ్వు నేను ప్రవేశించాలి. ఆయన యొక్క దైవ స్వభావంలో పాలువారం అవటానికి ఆయన ఏ పరిస్థితులైనా నీ జీవితంలో, నా జీవితంలో అనుమతిస్తాడు. ప్రేమతోటి అనుమతిస్తాడు కానీ మరే కారణం చేత ఆయన అనుమతిస్తాడు. ఆయన యొక్క రూపంలోనికి మార్చబడి ఆయనతో సహవాసం చేయాలన్నది ఆయన యొక్క కోరిక. ఆయన యొక్క కుమారుని స్వరూపంలోకి మార్చబడి ఆయన నామకు భయంకరంగా ఉండాలన్నది ఆయన. కాబట్టి మన జీవితంలోనికి ఆయన మరణాలను అనుభవిస్తాడు, రోగాలను అనుమతిస్తాడు, బాధలను అనుమతిస్తాడు, దుఃఖాలను అనుమతిస్తాడు. మన యొక్క జీవితంలోనికి ఆశ, నష్టం, మనోవేదన, మనోదుఖం ఏదైనా అనుమతిస్తాడు. పాపానికి, లోకానికి, శరీరాన్ని చేస్తూ తన యొక్క స్వారూప్యంలోనికి మారుస్తూ ఉంటాడు. తన కుమారి స్వారూప్యంలోనికి మారుస్తూ ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో నీ యొక్క అంతరంగాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ స్థితిని చెక్కే ప్రధాన శిల్పగాడిగా ఉన్న దేవుణ్ణి ఈ ఉదయకాలంలో మనం ఆరాధిద్దాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. See the Proverbs reference in this. It is talking of wisdom. It is not talking of God. But when you come to 1 Corinthians 1:30, the Lord Jesus Christ is called the wisdom of God. I'll read that part also. It is because of him that you are in the Lord Jesus Christ, who has become for us the wisdom from God. That is our righteousness, our holiness, and redemption. And just like God crafted Jacob and Nebuchadnezzar and Job, he is crafting us through the trials, through the pain, so that we will grow in righteousness, holiness, and redemption, so that our souls will be saved. So let us take this time, worship him, especially remember the trials. May God give us the right attitude to the trials you're going through. May we rejoice in our trials, because God is crafting us. So let us all stand. Those who can stand, let us take this time, especially look at the times God crafted you. Maybe you don't like those times. It was not very comfortable, but God was crafting you. God was making you a better person. In the all-day prayer, half fasting prayer, we had the similar thought. God is cleansing us. God is shifting us to
So let us thank God for this.